100% స్ట్రైక్ రేట్ పవన్ కు శాపం కాబోతుందా? 100% స్ట్రైక్ రేట్ అనే పేరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ను అమాంతం పెంచింది. రేపటి రోజున అదే 100% స్ట్రైక్ రేట్ అనే పేరు పవన్ కళ్యాణ్ ను పొలిటికల్ గా కొంపముంచినా ముంచుతుంది కూడా. పవన్ కళ్యాణ్ తీరును చూస్తుంటే ఇంకా పొలిటికల్ హనీమూన్ పీరియడ్ లోనే ఉన్నట్టు కనిపిస్తుంది. సీఎం చంద్రబాబు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఓ మత్స్యకారుల ఇంట్లో చేపల కూర వండించుకొని మరీ తిన్నారు. 1వ తేదీ వచ్చిందంటే చాలు పెన్షన్ స్వయంగా పంచుతున్నారు. ఇలా ఒకటేమిటి, వీలు కుదిరినప్పుడల్లా జనంతో ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకైతే పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఫోకస్ చేసిందైతే లేదు. పోయినసారి తీసుకున్న 21 స్థానాలని మళ్ళీ తీసుకుంటారా, లేక కొత్తగా ఏమైనా డిమాండ్ చేస్తారా? ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? ఇలాంటి విషయాల్లో క్లారిటీతో ఉన్నట్టు కనిపించడం లేదు జనసేనాని. నిజానికి పవన్ కళ్యాణ్ దగ్గర మంత్రి అనే మంత్రదండం ఉంది. తన పార్టీ నుంచి గెలిచిన వారు మంత్రివర్గంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలో ఇప్పటి నుంచే ఓ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉండాల్సింది. జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని వాటికి ఎక్కువ నిధులు కేటాయించాల్సింది. అక్కడ మరింత బలపడే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాల్సింది. ఎన్నికల సమయానికి ఆ నియోజకవర్గాల్లో అడుగు పెడితే జనసేన జెండా రెపరెపలు తప్ప మరేవీ కనిపించకూడదు. ఫలానా నియోజకవర్గం పేరు చెబితే అక్కడి జనసేన నేతలే గుర్తుకు రావాలి. కానీ జనసేనలో అలాంటి నియోజకవర్గాలేవీ కనిపించడం లేదు. అంటే జనసేనానికి ముందు చూపు లేదు. ఇది నిజం. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరోసారి 100% ఫీట్ ను రిపీట్ చేస్తారా లేదా అనేదే చూస్తారు. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండేది జనసేన పైనే. వచ్చే ఎన్నికల తర్వాత తాను కోరినన్ని సీట్లు తీసుకొని అందులో కొన్ని సీట్లు ఓడిపోయినా సరే అది బ్యాడ్ నేమే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పవర్ కు ఎదురయ్యే ఎదురు దెబ్బే. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. వచ్చే ఎన్నికల్లో తాను ఎన్ని సీట్లు తీసుకోవాలనుకుంటున్నారో ఓ ప్లాన్ ఉండాలి. ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి. ఆ స్థానాలపై మరింత గట్టిగా ఫోకస్ చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ లో ఆ సీరియస్నెస్ కనిపించడం లేదు.